హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రొటీన్ వ్లాగ్స్. ఇదైతే 3 వీక్స్ అయితుందండి ఈ వీడియో తీసి. మేమైతే ధారవాడ వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత వీడియో. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయితుంది ఈ వీడియో తీసి. సుహాన్ష్ పడుకున్న తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలండి. సో వీడియో అనేది లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడము. ఇంట్లో గ్రాసరీ అయితే ఏం లేవని చెప్పేసి రిలయన్స్కి అయితే వచ్చాము. మేము ఆల్మోస్ట్ నియర్లీ 3 మంత్స్ ఇంటి దగ్గరే ఉన్నామండి. అందుకని గ్రాసరీ అయితే ఏం లేవని చెప్పి రిలయన్స్కి అయితే వచ్చాము. ఒకసారి మంత్కి సరిపోని తీసుకుంటామండి. ఇక్కడైతే వీళ్ళిద్దరు ముందే వెళ్ళిపోతున్నారు. మేము ఏమేమి తీసుకున్నారో మీకు కూడా చూపిస్తాము. సుహాన్ష్ అయితే ఎక్కడికైనా బయటకొస్తే నా దగ్గర ఉండడండి అసలు. వాళ్ళ డాడీ దగ్గరే ఉంటా అంటాడు. రమ్మన్నా కూడా రాడు. ఇక్కడ ఎక్సలేటర్ ఎక్కాలంటే నాకు చాలా భయమండి. ఎందుకంటే నేను డిప్లొమా చదువుకునేటప్పుడు ఒక ముసలావిడైతే దాని నుంచి పడిపోయింది. సో అప్పటి నుంచి నాకు అది ఎక్కడం అంటే చాలా భయము. మేము తీసుకునే వస్తువుల కంటే సుహాన్ టేక్ కేర్ చేయలేక చాలా సఫర్ అయ్యాము. నేను కాసేపు వాళ్ళ డాడీ కాసేపు అట్లయితే ఆపాము. ఎక్కడ పడితే అక్కడ బాలేస్తున్నాడు. అలాగే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు గుంజుతున్నాడు. ఆయన టేక్ కేర్ చేయలేక ఇద్దరం చాలా సఫర్ అయ్యాము. మేమైతే 4:30కి వెళ్ళామండి. రూమ్కి వచ్చేసరికి 6:30 అయిపోయింది. మొత్తం బిల్ అయితే 3000 అయిపోయింది బిల్లు. మంత్కి సరిపోను కదా, ఇంకా అట్లనే అవుతుంది. ఇక్కడైతే చాలా రేట్లు ఎక్కువ అండి. ఏవైనా బట్టలైనా కానీ సరుకులైనా కానీ ఏవైనా చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ ధారవాడలోని. మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే మరీ అంతేం ఉండవు. ఇక్కడైతే బాగా కాస్ట్ అంటే మేము మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాము. రైస్ అయితే నవతకి వేస్తామండి ఒకసారి, 1 వీక్లో వచ్చేస్తాయి. ఇంకేమైనా ఉన్నా కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాము. ఫైనల్లీ మేమైతే ఈ సరుకులు అయితే తీసుకున్నామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. Thank you for watching.